ఈ సిద్ధం సభలను అయితే గట్టిగా సక్సెస్ చేశారు. కానీ ఇక్కడ నాకు మైనస్ అనిపించింది ఏంటంటే, ఈ సిద్ధం సభల్లో ఆయన కొత్తగా ప్రకటనలు ఏం చేయలేదు. ఉన్న వాటిని కొనసాగిస్తా అని చెప్పారు. అలానే టీడీపీ జనసేన అయితే కొంచెం ఘాటు విమర్శలు చేశారు. వాళ్ళు వస్తే ఈ పథకాలన్నీ ఆగిపోతాయి, మీకు మీకు పథకాలు రావు, సంక్షేమం వాళ్ళు చేయరు, వాళ్ళు నేను ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాను, మీరు డైరెక్ట్గా మీ డబ్బులు మీ అకౌంట్లో వేసాను, వాళ్ళు ఇన్ని కోట్లు అయితే ఖర్చు పెట్టరు, సంక్షేమం పూర్తిగా ఆపేస్తారు వాళ్ళు. మీరు చూశారు కదా ఇంతకుముందు 2014లో చంద్రబాబు నాయుడు ఎంత సంక్షేమం చేశాడు, నేను ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు ఎంత సంక్షేమం చేశానో చూశారు కదా. దీన్ని బట్టి మీరైతే ఓటేయమని అయితే ఆయన అడుగుతున్నారు తప్ప కొత్త పథకాలు అయితే ఆయన ప్రకటించట్లేదు. మేబీ ఒకవేళ ఏదైతే కూటమి ఉందో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఉందో ఆ కూటమి ఏదైనా కొత్త పథకాలు ప్రకటిస్తే దానికి ఎగనిస్ట్గా ఏమైనా మళ్ళీ ప్రకటించే అవకాశం ఉంటుందో. కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇంత భారీ సభల్లో కొత్త పథకాలను ప్రకటించుంటే